హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా మీరు బయట కాకుండా ఇంట్లో ఇలా తయారు చేసుకుని తిన్నారా? బటానీ చాట్ని చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ ఇంట్లోనే చేసుకుని తింటారు, బయటకు అయితే వెళ్ళరు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నేను 500 గ్రామ్స్ బటానీని అయితే తీసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి, మీకు కావాల్సినంత. సో ఇందులో వాటర్ వేసుకొని ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 5 అవర్స్ కాకపోయినా ఒక 3 అవర్స్ అయినా కంపల్సరీ నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి బటానీ అనేది చాలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు నానిపోయింది చూసారా? నానిపోయిన తర్వాత మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీకు బఠానీ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేసుకుని ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. వేసుకుని ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. దీనికి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 4 విజిల్స్ వస్తే మనకి మెత్తగా ఉడికిపోతుంది. ఇది మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం కొంచెం బఠానీని అయితే తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే మొత్తం మెత్తగా చేసేస్తాం కదా, స్మాష్ చేసేస్తాం కదా, మనం తినేటప్పుడు బఠానీ ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం తీసి పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని స్మాష్ చేసేసుకుందాము. ఇలా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు స్మాష్ అయితే చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు స్మాష్ చేసేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకుని చిన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటా కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని ఈ ఆనియన్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను వేసిన 500 గ్రామ్స్ బఠానీ అయితే ఒక 10 మెంబర్స్ వరకు వస్తుందండి. అంటే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకుని. అలా పచ్చివాసన పోయిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే చాట్ పక్కకు తీసి పెట్టుకున్నామో అది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే మీకు ఇందులో వాటర్ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను. పల్చగా తినే వాళ్ళు అయితే కనుక ఒక 1/2 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపేసుకుని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. సో ఇందులో కొంచెం ఆనియన్, అలాగే కొంచెం కారపూస, అలాగే కొంచెం కార్న్ఫ్లెక్స్ మిక్చర్ ఉంటుంది కదా, అది, కొంచెం ఉల్లిపాయ, కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మీకు కావాలంటే క్యారెట్, టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. సో ఇలాగ గార్నిష్ చేసుకున్న తర్వాత మీరు సర్వ్ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.